గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వైసీపీ ఆందోళనలో పాల్గొన్న పేర్ని కిట్టు, ఉప్పలపాటి హారిక, వరదు కళ్యాణి కాలేజీలోకి వెళ్లేందుకు వైసీపీ నేతల యత్నం. మెయిన్ గేట్ దగ్గర అడ్డుకున్న పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదం. మార్నింగ్ నుంచి ఇక్కడ అంతా కూడా ఎలా ఉందనే పరిస్థితి నేను వచ్చి చెప్పట్లేదు. పొద్దు నుంచి మీరు మీడియాలో చూస్తూనే ఉన్నారు. 300 మంది ఆడపిల్లల జీవితం ఇది. ఈ రోజు అలా వీడియోస్ చిత్రీకరించి ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇదంతా కరెక్ట్ అంటారా? ఇప్పుడేదో మేము వచ్చాకే రెప్యుటేషన్ దెబ్బతింటది అన్నట్టు మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు. మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరు రాలేదమ్మా ఇక్కడికి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు. మార్నింగ్ నుంచి మీరు ఎందుకు రాలేదు మరి? మార్నింగ్ నేను వేరే చోట ఉన్నానమ్మా. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ లో ఉన్నారు. నిన్న రాత్రి నుంచి గందరగోళ పరిస్థితి నెలకొంటే వైసీపీ అనేది మీరు తీసుకురాకండి. యాజ్ ఏ జెడ్పీ చైర్మన్ గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి. నేను బయటకు వెళ్ళాను. విషయం తెలిసి నేను స్టార్ట్ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది. దాని మూలంచి లేట్ అయింది. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రావడానికి లేట్ అయింది. నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దట్స్ లేట్ అయింది. అయితే ఈ రోజు ఇప్పుడు వైసీపీ నాయకుల, టీడీపీ నాయకుల కాదు, జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది. దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. అయితే దానికి మమ్మల్ని అడ్డుకట్టి వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాం. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవ్వదు కదండి. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుందా? అవ్వదు కదా. కానీ మేమేం క్రౌడ్ తో వెళ్ళట్లేదు కదా. పర్మిషన్ ఇవ్వట్లేదమ్మా. మనకి పర్మిషన్ ఇవ్వరంట. పొద్దు నుంచి మీరు ఎక్కడ ఉన్నారు అని అంటున్నారు. వైజాగ్ లో ఉన్నారు ఆవిడ, నేను కూడా బయట ఉన్నాను. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల మీడియాకి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. దానికి ఏమంటారు ఇప్పుడు? ఒకసారి మాట్లాడి వచ్చేస్తాం. మేము జస్ట్ అందరినీ తీసుకెళ్ళము, మేమిద్దరం వెళ్తామని అంటున్నాము. ఆవిడ రాష్ట్ర మహిళా కార్యదర్శి, నేను ఈ జిల్లా చైర్మన్ ని, మహిళా కార్యదర్శి ప్లస్ ఎమ్మెల్సీ. ఇన్ని మేమిద్దరమే కదా. ఉమెన్ దగ్గరికి వెళ్ళి మేము జస్ట్ పరామర్శించి వచ్చేస్తామని అంటున్నాము. మా వల్ల జరిగే ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. వైసీపీ నేత కొడుక, టీడీపీ నేత కొడుక, లేకపోతే జనసేన, లేకపోతే బీజేపీ అని మేము మాట్లాడలేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీని పక్కన పెట్టేసేయండి. ఒక మహిళకి ఎక్కడ దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇలాంటి అరాచకాలు. మేము చాలా బాధపడుతున్నాం. కానీ ఈ కృష్ణా జిల్లాలో నాకు తెలిసి అయితే ఎప్పుడు ఇలాంటి అరాచకమైన సంఘటన జరగలేదు. ఈ రోజు జరగడం చాలా చాలా బాధాకరమైంది. దానికోసమని మేము పరామర్శించి ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు తీసుకొని బాధితులకి న్యాయం జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. దట్స్ వై మేము ఒక్కసారి పరామర్శించి అమ్మాయిల విషయం ఏంటని కనుక్కొని వెళ్ళిపోతామని చెప్తున్నాము. దానికి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వైసీపీ నేతలకు మాత్రమే పర్మిషన్ ఇవ్వరా? నాకు అదే అర్థం కావట్లేదు. టీడీపీ వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని వెళ్ళొద్దని అంటున్నారు. అనేది ఒక స్త్రీకి చాలా ఇంపార్టెంట్. అది అలాంటిది ఈ రోజు ఇంత దుర్ఘటన జరిగినప్పుడు జస్ట్ మేము వెళ్ళి పలకరించడానికి కూడా అవకాశం కల్పించట్లేదు ఈ ప్రభుత్వం. మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా మరి ఎవరి కనుసన్నల్లో నడుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదమ్మా. అది సార్, 2-3కైనా పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఈవిడ జిల్లా మీకు తెలుసు జెడ్పీ చైర్మన్, నేను ఎమ్మెల్సీ కూడా. మేము మహిళలమే కదా. ఒకసారి వెళ్ళి అసలు ఏం జరిగిందో ఆ అమ్మాయిలతో మాట్లాడి వచ్చేస్తామండి. జస్ట్ ఒక 10 మినిట్స్ పర్మిషన్ ఇవ్వండి. ఒక 2-3 మెంబర్స్ వెళ్ళి వచ్చేస్తాము. ఒకసారి మాట్లాడండి, మీ హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలే తప్ప మేము డైరెక్ట్ గా ఏం జరిగింది అనేది కనుక్కుందామని మా ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియాలో ఒకటి పాజిటివ్ గా చెప్పొచ్చు, ఒకటి నెగిటివ్ గా చెప్పొచ్చు. మేము పర్సనల్ గా తనని కలిసి విషయం ఏంటనేది కనుక్కుందాం అనేది మా ఉద్దేశం. దాని ద్వారా ప్రభుత్వం నుంచో ఉన్నత విద్య అభ్యసించడానికి అమ్మాయిలు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి ప్లేస్ లో వాష్రూమ్స్ లో ఇలా హిడెన్ కెమెరాస్ పెట్టారు అంటే చాలా దారుణమైన విషయం. ఇలాంటి విషయం జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది.
కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఆల్రెడీ జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి ఏమని స్పందించారండి? ఎలాంటి- ఉదయం 10 గంటలకే ఎస్పీ గారు చెప్పేశారు ఏం జరగలేదు అనేసి. ఇప్పుడు అతని కింద వర్క్ చేసే సిఐలు ఎస్ఐలతో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. అది జెన్యూన్ గా జరుగుతుందని నమ్మకం ఏంటి? కలెక్టర్ ఒక గారు, ఐజీఓ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో చేస్తే అది జెన్యూన్ గా జరిగే అవకాశం ఉంది. అంతే తప్ప ఆల్రెడీ ఒక కంక్లూజన్ కి వచ్చేసి 10 గంటలకే విచారణ కూడా చేయకుండా గంటలోనే చెప్పేశారు అంటే అందులో జెన్యూనిటీ ఏమి కనిపిస్తూ ఉంది చెప్పండి? ఆల్రెడీ 5 ప్రత్యేకమైన సిబ్బందితో విచారణ జరిపించారు. అదే అండి, ఎస్పీ గారే డైరెక్ట్ గా ఉదయం 10 గంటలకి ఏం జరగలేదని చెప్పేశాక అతని దగ్గర వర్క్ చేసే సిఐలు ఎస్ఐలు ఏంటి రిపోర్ట్ ఇస్తారు చెప్పండి? ఎందుకు అంత గాబరా? గంటలోనే ఈ 300 మంది ఆడపిల్లలకు కూడా విచారణ చేసేసారా? ఐజీ డిఐజీ స్థాయి ఐపీఎస్ మహిళా ఆఫీసర్స్ తో ఎంక్వైరీ చేయాలండి. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అసలు దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్ అనేవి ఇప్పుడు వైర్లెస్ లో వచ్చేస్తూ ఉన్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. ఫోన్ తాలూకా ఛార్జింగ్ అడాప్టర్స్ పెట్టేస్తూ ఉన్నారు, బల్బులకు పెట్టేస్తూ ఉన్నారు, అలాగే హ్యాంగర్స్, బట్టలు పెట్టుకునే హ్యాంగర్స్ కి సీసీ కెమెరాస్ పెట్టేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక వైఫై పెట్టేస్తే చాలు ఇంటర్నెట్ లో వీడియోస్ అన్ని వైరల్ చేసేయొచ్చు. అసలే ఈ ఇక్కడ రికార్డ్ చేసిన వీడియోస్ బయటికి వెళ్ళాయి, అమ్ముడుపోయాయి అని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అవి ఎక్కడికి వైరల్ అయిపోయాయి? ఆడపిల్లల జీవితాలు భవిష్యత్తుతో సంబంధించిన అంశం కాబట్టి అవన్నీ కూడా బయటికి సర్క్యులేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇందులో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాం. 10 నిమిషాలు టైం ఇవ్వండి. మేడం, ఏదైతే అభియోగం ఎదుర్కొంటున్న విజయ్ అనే పర్సన్ వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన ఎందుకు ఏమైంది? ఎమ్మెల్సీ లోపలికి వెళ్ళలేదు మేడం. యాక్చువల్లీ లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎమ్మెల్సీకి వెళ్ళడానికి ఎందుకు ఉండదు? ఎమ్మెల్సీకి ఎందుకు ఉండదు వెళ్ళడానికి? మేడం అర్థం చేసుకోండి మేడం. లోపల ఆర్డర్స్ ప్రకారం
ఉమెన్ వరకు పంపించండి. నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్, మీ ఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు? ఉమెన్ ఒక ప్రజాప్రతినిధులు వస్తే లోపలికి ఎందుకు పంపించారు? ఎస్పీ గారిని వచ్చామా మేము? మహిళా ప్రజాప్రతినిధులు లోపలికి ఎందుకు పంపించారు? కాదు, అర్ధరాత్రి 12 చెప్పినా అందరూ మేడం ని ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళమనండి. మగ పిల్లలు ఒక్కళ్ళు రారు, అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి సార్ రెస్పెక్ట్ సార్, అంతే. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు ఉన్న పొజిషన్ కి రెస్పెక్ట్ ఉంది సార్. సార్ వైజాగ్ ఎక్కడి నుంచి కాదు సార్, ఆడపిల్లలు పరామర్శించి వచ్చారు. మీ ఎస్పీ గారికి చేయండి. ఎందుకు పంపించారు? ప్రజాప్రతినిధులు ఎందుకు పంపిస్తున్నారు మీరు? సార్ అనవసరంగా పెద్ద సీన్ అయిపోతుంది సార్. ఎందుకు సార్? టైం అంటే మేము 12 తర్వాత అనుకోవచ్చు ఏదో కాలేజ్ లో జరిగిన కెమెరాస్ పెట్టి 300 మంది పిల్లల్ని షూట్ చేసేదేంటి? మేము వెళ్ళి 5 నిమిషాలు పరామర్శిస్తే తీసుకెళ్ళి వచ్చేస్తే అయిపోతుంది సార్. ఎందుకు దీన్ని పెద్ద పాటికి వెళ్ళడం రావడం అన్నీ నిమిషాలంటే 10 నిమిషాలు ఉంటాం. మీరు హాఫ్ అవర్ నుంచి మాకు ఒకసారి కల్పించేయండి, సరిపోతుంది. సీఏ గారా ఇక్కడేనా? నేను ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ చెప్తున్నాను, మహిళలను లోపలికి పంపించండి, మగవాళ్ళని పంపకండి. నేను మీకు కావాలంటే మీ ఎస్పీ గారిని పిలవండి, నేను చెప్తాను. సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఎవరు లేరు. జరిగిన ఇన్సిడెంట్లో కాలేజీలో ఎవరు మీ ఎస్పీ గారు ఎవరు లేరు. మేము 2-3 గంటల నుంచి లోపలే ఉన్నాం. కాబట్టి మహిళలను ప్రజాప్రతినిధులను పంపించాల్సిన బాధ్యత ఉంది. మీరు వాళ్ళని పంపించండి, మగవాళ్ళని పంపాల్సిన అవసరం లేదు. పంపించండి, గేట్ తీయండి, వాళ్ళని లోపలికి పంపించండి. మిగతా వాళ్ళు మగవాళ్ళు ఎవరు పోకండి అమ్మ. స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఎవరిని వస్తే మీ ఇష్టం. చూడండి చూడండి, ఎమ్మెల్సీని జడ్పీటీసీని అలా ఆపకండి. మహిళల వాళ్ళు వాళ్ళకి బాధ్యత బోర్డు పెట్టండి. నేను ఎస్పీ గారు సైడ్ రింగ్ సార్, డోర్ క్లోజ్ చేయండి సార్. మీరు రక్షణ అనేది ఆడపిల్లలకి ఇచ్చుంటే బాగుంటుంది. చెప్తున్నారు అలాంటప్పుడు నాకు కూడా పర్మిషన్ లేకపోతే ఇంకెవరికి ఇస్తారు మీరు? లేవండమ్మా పబ్లిక్ రిప్రజెంటేటివ్ మీరు అంత గౌరవంగా వ్యవహరించండి. మీరు రాకండి, వద్దు కాదమ్మా, వద్దన్నప్పుడు ఎందుకమ్మా? టైం అయిపోయింది. వద్దన్నప్పుడు ఎందుకమ్మా? టైం అయిపోయింది అని చెప్తున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మా, ఎంక్వైరీ నడుస్తుంది. వద్దన్నా, నేను కొన్ని ఎవరు చేస్తారు? మహిళా కమిషనర్ పంపిస్తున్నారు, ఎమ్మెల్సీ గారిని పంపించట్లేదు. మహిళా కమిషనర్ వచ్చి చెప్పింది
ఎందుకు పంపరు? ఒక ఎమ్మెల్సీని ఎందుకు పంపరండి? మీరేమో లోపల విచారణ జరుగుతుందని చెప్తున్నారు. హాస్టల్ మీరు ఎలా చెప్పేస్తారు? లోపల ఏం జరుగుతుందో మీకు ఏం తెలుసు? లోపల ఏం పోలీసులు మీకు పడుతున్నారు. ఇంకా మీరే కష్టం మీరే ఆలోచించుకోండి. ఎంత ప్రొటెస్ట్ చేస్తారో ఆలోచించుకోండి. మహిళా ప్రజాప్రతినిధులను ఆడపిల్లలకు జరిగితే ఎందుకు రానివ్వట్లేదు లోపలికి?